హలో అండి అందరికి నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. పుంటికూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పుంటికూర పచ్చడితో పాటు అది కాకుండా పుంటికాయల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే పుంటికాయలు ఉంటాయి కదా, పుంటికాయలది రెడ్ కలర్ది మొత్తం తీసేసి లోపల గింజలు వెళ్తే అవి పడేయాలి. ఇక్కడ నాకు ఎంతమంది హెల్ప్ చేస్తారో చూసిరా, ఆఖరికి మా చిన్న కన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడు నా కోసం. ఈ పచ్చడి కమ్మగా టేస్టీగా రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా, నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఒక ముకుడు పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత నువ్వులు వేసుకొని దోరగా వేయించి అదే ముకుట్లో కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. నేను ఈ పచ్చడి ఎండుమిరపకాయలతోటి చేస్తున్నా. ఎండుమిరపకాయలతోటి మంచిగా ఉంటుంది పచ్చడి టేస్టీగా. అదే ముకుట్లో కొంచెం నూనె వేసుకొని ఒక గుప్పడన్ని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని అందులోనే పుంటికాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యి దగ్గరికి వచ్చి ఆయిల్ బయటకు తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసిరు కదా మంచిగా ఫ్రై అయింది కదా, మంచి స్మెల్ వస్తుంది పుల్లగా. నాకు ఇప్పుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అవును, ఇంతకు మీరు ఎప్పుడైనా తిన్నారా పుంటికాయల పచ్చడి? ఇక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ధనియాలు లేవు కాబట్టి నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. ధనియాలు ఉంటే ముందే నువ్వులు వేయించుకున్నప్పుడు ధనియాలు వేయించుకోవాలి. అన్నీ మంచిగా దూరగా వేయించుకున్నాం కదా. ఎల్లిపాయలు పచ్చి వేస్తేనే బాగుంటుంది, ఫ్రై చేస్తే మంచిగా ఉండదు. ఇది కూడా చల్లారిపోయింది కాబట్టి మిక్సీ పట్టేసుకోవాలి. రోలు ఉన్నోళ్ళు దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే అట్లా కూడా తినేయచ్చు. ఇక పోపు అందరు ఎట్లా పెట్టుకుంటారో తెలిసిందే. ముకుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ కొద్దిగా ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగా కళ్యామాకు వేసి అది కొంచెం చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుంటికూర కాయల పచ్చడి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను ఉప్పు వేయడం చూపేయడం మర్చిపోయినా, ఉప్పు వేసుకోండి. పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది.